ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకి కొత్తగా వచ్చినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆల్ సర్వీసెస్ కాంట్రాక్ట్ ఇది వచ్చిన దగ్గర నుంచి కార్మికులకి రెగ్యులర్‌గా జీతాలు ఇవ్వడం అనేటువంటిది జరగడం లేదు. ప్రతి 2 నెలలకోసారి ఆందోళన చేసి రోడ్డు మీదకొచ్చి మా జీతాలు మాకివ్వండి అని చెప్పేసి పోరాటం చేస్తే తప్ప కాంట్రాక్టర్ దగ్గర నుంచో, ప్రభుత్వం నుంచో స్పందన వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఓవరాల్‌గా చూసుకుంటే మొత్తం మీద కార్మికులకి ఇచ్చేటువంటి జీతం నెలవారీ జీతం రూ. 13,000. యాక్చువల్‌గా కాంట్రాక్ట్‌లో ఉన్నటువంటి దాని ప్రకారం ఎంఓయూలో రూ. 18,600 దాకా ఉంటే వాళ్ళకి ఇస్తున్నది మాత్రం రూ. 13,800. అది కూడా కనీసం ప్రతి మహిళ కూడా ఒంటరి మహిళగా ఉండి జీవితాన్ని వాళ్ళే గడపాల్సినటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీదకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్‌లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. ఇందులో రవాణా ఖర్చుల కోసమే దాదాపుగా రూ. 3,000 కూడా ఖర్చు చేసి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి పొట్టకూటి కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళున్నారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ప్రతి నెల వాళ్ళకి జీతం ఇవ్వకుండా అద్దెలు కట్టలేక, పిల్లల ఫీజులు కట్టలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నా కూడా మా జీతాలు మాకు ప్రతి నెల ఇవ్వండి, మేము పనిచేసిన దానికి మా జీతం మాకివ్వండి అని చెప్పేసి అడిగినటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వం గానీ, అక్కడ ఉన్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు గానీ, మెడికల్ ఆఫీసర్లు గానీ దీనిపైన ఎటువంటి పరిస్థితిలో కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. అనేక సార్లు వాళ్ళ దగ్గరికెళ్ళి మెమోరాండాలు ఇచ్చి మా జీతాలు మాకు సక్రమంగా ఇప్పించండి అంటే అది ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదు. కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ఆల్ సర్వీసెస్ కాంట్రాక్ట్ యాజమాన్యం కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు చేస్తూ ఉన్నారు. కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్‌లో కూడా ప్రభుత్వ ఆసుపత్రిని నీట్‌గా ఉంచి ఇప్పటికీ రోగులందరూ పేదలందరూ వచ్చేటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులందరికీ సక్రమంగా వైద్యం అందుతుంది అంటే కీలక పాత్ర పోషించేది పారిశుద్ధ కార్మికులే. కానీ అటువంటి వారికే నెలవారీ జీతాలు లేకుండా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి అనేటువంటిది ఇది సమంజసం కాదు. ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా వెంటనే దృష్టి పెట్టాలి. రెగ్యులర్‌గా వాళ్ళకి ప్రతి నెల జీతం ఇచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనిపైన అనేక సార్లు ఆందోళన పోరాటాలు నిర్వహించింది సిఐటి ఆధ్వర్యంలో. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. వెంటనే కాంట్రాక్టర్‌ని పిలిపించి ఈ రకంగా పునరావృతం కాకుండా ప్రతి నెల వాళ్ళకి జీతాలు ఇచ్చే విధంగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున గనక యాజమాన్యం నుంచి సానుకూలంగా స్పందన రాకపోతే రాబోయే కాలంలో సమ్మె వైపు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. 20 సంవత్సరాలు మట్టి చేస్తున్నామండి. మాకు ఎక్కడేసిన గొంగడ అక్కడే అన్నట్టుగా ఉంది మా పరిస్థితి. మాకు జీతాలు నెల నెల పడతలేదు. 3 నెలలకు ఒకసారి ఒక జీతమే వేస్తారు. మేమందరం ఒంటరి మహిళలం. మాకు ఎవరో వెనకాల తెచ్చేవాళ్ళు లేరు. మా పరిస్థితి దారుణంగా ఉంది. గవర్నమెంట్ పట్టించుకోదు. ఎంపీలు ఎవరు వచ్చినా పట్టించుకోరు. మమ్మల్ని దగ్గరికి కూడా రానివ్వరు. ఎవరు వస్తున్నారన్నా మేము యాసిడ్లేసి వద్దాలి. మేము తింటున్నామో తింటలేదో ఎవరికి అవసరం లేదు. ఎక్కడైనా ముద్ద తిందామని అంటే ఫోటోలు తీస్తున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారయ్యా. ఇలాగైతే మేము చేయలేకపోతున్నాము. ఆ పేషెంట్లకు చేస్తాకొచ్చి మేము పేషెంట్లు అయిపోతున్నాము. దయచేసి మా యందు దయించి మమ్మల్ని ఆదరించాలి గవర్నమెంట్. 3 నెలల నుంచి జీతాలు రాలేదు సార్ మాకు. మా జీతాలు మాకు ఇవ్వమని అడుగుతున్నాము. మేము ఎక్కడెక్కడి నుంచో మరి ఛార్జీలు పెట్టుకొని వస్తున్నాం డ్యూటీలకి. తిని తినక మరి అద్దెలు కట్టుకోవాలి, కరెంటు బిల్లులు కట్టుకోవాలి. ఏది ఆగదు కదా మరి. మా జీతాలు మాకు ఇస్తే వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, కలెక్టర్లు వస్తున్నారని మమ్మల్ని పని అయితే మాత్రం బాగా చేపిస్తున్నారు. మరి ఏం తిని మేము బతకాలి, ఏం తీసుకొని రావాలి మరి డ్యూటీలకి. మా పిల్లలు చదివించుకోవాలి. మరి పిల్లలు కూడా అడుగుతున్నారు మమ్మల్ని, ఏం డ్యూటీలు అమ్మ మీరు చేసేదని. కరెంటు బిల్లులో ఆగట్లేదు, అద్దెలో ఆగట్లా, డోక్రాలో ఆగట్లేదు. వాళ్ళు ఎవరు ఆగలేనప్పుడు మరి మేము చేసిన కష్టం మేము వీళ్ళ దగ్గర ఎందుకు ఆపాలి? మా కష్టమే మేము అడుగుతున్నాం కదా, వాళ్ళ రూపాయి మేము అడగట్లేదు. మా కష్టం మాకు ఇవ్వమని చెప్పండి. కాంట్రాక్ట్ ఆమె వస్తుంది వెళ్ళిపోతుంది, ఆమె మాకు సమాధానం చెప్పట్లేదు. ఏమన్నంటే ప్రభుత్వం ఇవ్వట్లేదు, నేనేం చేయను, పైనుంచే బిల్లులు రావట్లేదు అని చెప్తుంది. మరి పైనుంచి బిల్లులు వచ్చేదాకా అనుకో ఈమె డబ్బులు మాకు ఇస్తాననే కదా కాంట్రాక్ట్ తీసుకుంది. ఈమె కాంట్రాక్ట్ డబ్బులు ఏమి ఇవ్వనప్పుడు మరి జీతాలు ఇవ్వనప్పుడు ఈమె ఎందుకు కాంట్రాక్ట్ తీసుకోవాలి? ఏమో తొలగిపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి మాకు నెల నెలలు ఇస్తారు కదా. మా కష్టం మాకు ఇవ్వమని చెప్పండి. దయుంచి పెద్ద అధికారులందరూ ఈ న్యూస్ చూసి మా మీద దయుంచి మా కష్టం గుర్తెరిగి మా జీతాలు మాకు నెల నెల వేయమని చెప్పండి. 3 నెలల నుంచి సార్ పిఎఫ్లు అయితే అస్సలే ఇట్లా ఏమి ఎక్కిన కాడ నుంచి పిఎఫ్లు ఇట్లా ఏమి ఇట్లా. అవసరం అయితే చేస్తే చేయండి, లేకపోతే మానేయండి అని చెప్తున్నారు. అందరికీ తెలుసు. కలిసాం.
ఇది మూడోసారి ధర్నాలు ఏమెక్కిన తర్వాత. ఇది మూడోసారి ఇలా రోడ్లు ఎక్కితే ఒక నెల వేస్తుంది. అది కూడా అందరికి ఒకేసారి వేయట్లేదు. ఇది వరకు అందరికి ఒకేసారి పడే జీతాలు. ఇప్పుడు ఏమేంటంటే ఒకరికొక రోజు నెల మొత్తం వేస్తుంది. మళ్ళీ తక్కువ జీతాలు వేస్తున్నారు. ఏమన్నా అడిగితే ఇది తీసుకురండి అంటున్నారు. శాలరీస్ ఒక్కటి కూడా ఒక్కరికి ఖచ్చితంగా పడట్లేదు. ఎండలో ఎర్రటెండలో మేము ధర్నా చేసాము. టీవీలో కానీ ఫోన్లో కానీ రాలేదు. మా ఆకలి బాధలు అనేది ఎవరికి తెలియట్లేదు. ప్రతి అధికారుడికి మేము చెప్పాలని అనుకున్నాం. ఎవరికి కూడా కిందకి రాలేదు. మా ఆకలి బాధ వాళ్ళకి తగ్గ రాలేదు. మేము ఇక్కడ కూడా పెట్టింది తింటున్నాము. మీ జీతాలు మేము కష్టపడి సొమ్ము అడుగుతామండి. మేము కష్టపడి సొమ్ము అడుగుతాం. మిమ్మల్ని అప్పడగట్లేదు. మా కష్టపడి సొమ్ము మాకు ఎత్తాక మీ బాధ ఏంటి? మా చదువు సంచి లేదనేక మేము ఇంత రోత పని చేస్తున్నది. అదే చదువుకున్న వాళ్ళైతే చేస్తారు, ఇక్కడ చేయరు కదా. మా కష్టం మాకు ఇవ్వండి వెనక్కి. అది మేము అదే కోరుకుంటున్నాం. పిఎఫ్ఎస్ఐ మా కష్టం చేత మేము దాచుకున్నది. అది మాకు సవిగా కట్టండి. అది అదేనండి మా బాధ. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్.